నమస్తే. నమస్తే. తులసిరెడ్డి గారు, ఏంటి రాహుల్ ఇంత సంచలన ఆరోపణలు చేశారు? మొత్తంగా విద్యా వ్యవస్థ అంతా కూడా ఆర్ఎస్ఎస్ గుప్పెట్లోనే ఉంది, ఆర్ఎస్ఎస్ చేతిలోనే ఉంది. ఆర్ఎస్ఎస్ ఎవరు చెబితే వాళ్లనే యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా నియమిస్తున్నారు అన్న ఆరోపణలు గుప్పించారు. కానీ యువత మాకు కావాల్సింది ఆరోపణలు కాదు, విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి అంటోంది. సో ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఈ అంశంపై ఏం చేయబోతుంది? ఏ విధమైన పోరాటం చేయబోతుంది? ఆరోపణలతోనే ఆగిపోతుందా? ఇక్కడ ఒకటి విద్యారంగం విశిష్టత, రెండవది రాహుల్ గాంధీ గారి ఆరోపణలు, మూడవది విద్యా విధానం విద్యారంగంలో సంస్కరణలు. బట్ ముందు విద్యారంగం విశిష్టత తీసుకుంటే, ఆకాశ వీధిలో తారలెన్ని ఉన్నా అందాల జాబిల్లి అతను ఒక్కడే, ఏడాదిలోన ఎన్ని ఋతువులను వేడుక చేసే వసంతం ఒక్కటే అన్నట్లు సమాజంలో అనేక రంగాలు ఉన్నప్పటికీ విద్యారంగానికి ఒక ప్రత్యేకత, ఒక ప్రాముఖ్యత, ఒక విశిష్టత ఉంది. సమాజంలోని అన్ని రంగాలకు ఒక ప్రముఖుని, ఒక ప్రవీణుని, ఒక నిపుణుని, ఒక నిష్ణాతుని అందించేది విద్యారంగం. అందుకే భారతదేశపు భవిష్యత్ అంతా తరగతి గదుల్లో నిర్మాణం అవుతుందన్నాడు ప్రఖ్యాత విద్యావేత్త కొఠారి మహాశయుడు. భారతదేశపు భవిష్యత్తు భారత పార్లమెంటు మీద కాదు, భారత పాఠశాల మీద ఆధారపడిందన్నాడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. కాబట్టి విద్యారంగానికి మొదటి నుండి కూడా ప్రాచీన కాలం నుండి ఈవెన్ వచ్చేసి చక్రవర్తులు పురాణాల్లో ఇతిహాసాల్లో చక్రవర్తులు తమ బిడ్డలను వచ్చేసి గురుకులాలకు పంపించేవాళ్ళు. ఈవెన్ మిత్రలాభం పరవస్తు చెన్నైసూరి మొత్తం వచ్చేసి ఒక రాజు తమ బిడ్డలను వచ్చేసి పంపించి వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పింది. కాబట్టి ప్రాచీన కాలం నుండి కూడా విద్యారంగంలో ప్రాముఖ్యత ఉంది. దానికి తగ్గ ఎప్పటికప్పుడు సంస్కరణ జరుగుతూనే ఉన్నాయి బెటర్మెంట్ కోసం. అది ఒక యాంగిల్. ఇక్కడ సరే, రాహుల్ గాంధీ గారు అనేక అంశాలు ప్రస్తావిస్తూ ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అనేక అంశాలు ఏమి, ఈ యొక్క పర్టికులర్ నిన్న జరిగిన సంఘటన గురించి బీజేపీ నేతలు ఎవరినో అడగాల్సిన అవసరం లే, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉండే యూత్ను పిల్లలను జెన్జీ వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. వచ్చేసి బయటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మేము చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకే చెప్తారు వాళ్ళ పిల్లలు అనేది ఒక మాట. తర్వాత ఇది విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేశారు, కేంద్రము కొంత మూర్ఖంగా వ్యవహరించింది, పోలీసులు లాఠీ చార్జ్ చేయడము, తర్వాత AK-47 ఇది పిల్లెట్ గన్స్ ఉపయోగించడము, ఇదంతా కొంత ఎక్కువ చేశారు, పోలీసుల ఛార్జ్ ఎక్కువ, చర్యలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అని చెప్తూ ఆ నేపథ్యంలో ఒక విద్యార్థిని తో మాట్లాడేటప్పుడు ఆ విద్యార్థిని ఏం చెప్పింది, సమాజంలోని జనాన్ని మూడు వర్గాలుగా వర్గీకరించి చెప్పింది అని ఆ అమ్మాయి చెప్పిందని ఈయన చెప్పాడు. ఏం చెప్పింది ఆ అమ్మాయి? మొదటి వర్గమేమో విద్యార్థులు వచ్చేసి వాళ్ళు నిజాన్ని అంగీకరిస్తారు, వినయంగా ఉంటారు, ఇది ఒక వర్గము. రెండో వర్గమేమో అన్నీ తమకు తెలుసు అనుకుంటారు కానీ ఎవరి మాట వినరు అని మనము మామూలుగా తెలుగులో వచ్చేసి మొండి పట్టుదల, పెంకి వాళ్ళు, మూర్ఖులు అని అంటాం కదా. ఆ విధంగా వచ్చేసి దాన్ని ఇంగ్లీష్ లో వచ్చేసి మనకు ఆ మూర్ఖులు, పెంకే వాళ్ళు అని దాన్ని ఇంగ్లీష్ లో ఏదైనా ఇడియట్ అని కానీ, ఫూల్ కానీ స్టూపిడ్ అని కానీ అంటారు మామూలుగా. అది తెలుగులో మూర్ఖుడు అంటే పెద్ద అనిపించదు. మనకు సుభాష్ రత్నగాడు భర్తృహరి ఆయన పద్యమే ఉంది. తివిరి సుమన తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదని ఈవెన్ అది ఫేమస్ పద్యం, భర్తృహరి పద్యం. కాబట్టి తెలుగులో దానికి ఏం అనపడదు. దాన్ని ఇంగ్లీష్ లో తర్జుమా చేస్తే ఇడియట్ అంటే కొంచెం అది ఆ యాంగిల్ జరిగింది. ఆ అమ్మాయి చెప్పింది ఇంగ్లీష్ లో చెప్పాడు కాబట్టి, ఆ అమ్మాయి ఇంగ్లీష్ లో చెప్పింది కాబట్టి దాన్ని చేయడము. ఇక మూడో వర్గం ఏమి, అంధభక్తులు. అంటే ఆ ఉత్తరంలో తమ సొంత బుద్ధి ఉపయోగించకుండా ఆ ఉత్తరంలో ఏం చెప్తే దాన్ని కరెక్ట్ అనేవాళ్ళు కొందరు. ఈ విధంగానే దాన్ని ఆ అమ్మాయి చెప్పింది, ఆ విధంగా ఉంది అని కొంత ఎగ్జాంపుల్ చెప్పి ఆ నేపథ్యంలో విద్యా వ్యవస్థ వచ్చేసి అది అనేక సంవత్సరాలుగా అనేక మంది చెప్తా ఉన్నారు. దాన్ని ఆయన మరొకసారి రిపీట్ చేశారు. మాట్లాడదాం సార్. ఈ యొక్క RSS చేతుల్లోకి పోయింది అనేది అనేక సంవత్సరాలుగా అనేక మంది చెప్తున్నారు. దాన్ని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. మాట్లాడదాం సార్. తులసిరెడ్డి గారు మాట్లాడదాం. మాట్లాడే ముందు అజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.